రమణ గోగుల ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చాలా ఏళ్ల క్రితం తెలుగులో అద్భుతమైన పాటలు అందించారు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల. ఎన్నో హిట్ పాటలకు సంగీతం అందించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆయన మ్యూజిక్కే కాదు, ఆయన స్టైల్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యోగి, లక్ష్మి, జానీ వంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు ఆయన. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రమణ మ్యూజిక్ ఉండాల్సిందే. యూత్లో ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన రమణ గోగుల దాదాపు 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీకి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రమణ గోగుల సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో గోదావరి గట్టు మీద రామచిలకవే అనే పాటను పాడారు ఆయన. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ స్వరాలు సమకూర్చగా భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇంతకాలం ఆయన సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? రమణ గోగుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న కంపెనీలేమిటి, పవన్ కళ్యాణ్తో ఆయన స్నేహం, రమణ గోగుల గారి రియల్ స్టోరీలో పూర్తిగా మనం తెలుసుకుందాం. రమణ గోగుల 1972 జూన్ 13న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు రమణమూర్తి. తండ్రి గోగుల పార్థసారథి. ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు. తల్లిగారిది రాజమండ్రి. ఆమె అప్పట్లోనే లాయర్గా చేశారు. ఆ ప్రాంతంలో తొలి మహిళా లాయర్ కూడా రమణ గారి తల్లి. రమణ గోగుల గారి తల్లి క్లాసికల్ డాన్సర్, సింగర్ కూడా. తన సిస్టర్స్ కూడా ఇంట్లోనే సంగీతాన్ని నేర్పించారు. తాతయ్య గతంలో హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. రమణ గోగుల గారికి 2 చెల్లెళ్ళు. ఒక సిస్టర్ హైదరాబాద్లో, మరో సిస్టర్ బెంగళూరులో సెటిల్ అయ్యారు. రమణ గోగుల గారి బాల్యం విషయానికి వస్తే వైజాగ్లోనే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు ఆయన. అప్పట్లో స్కూల్లో పీటర్ అనే ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్ గిటార్ ప్లే చేసి వెస్టర్న్ మ్యూజిక్ పాటలు వినిపించాడు. అవి చూసిన రమణ గారికి మ్యూజిక్పై ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటికే తల్లి క్లాసికల్ సింగర్ కావడంతో ఇంట్లోనూ పాటలు వినేవారు. తండ్రికి మాత్రం రమణ బాగా చదవాలని ఉండేది. స్ట్రిక్ట్గా ఉండేవారు ఆయన. తండ్రి మాటను కాదు అనలేక చదువుపై ఫోకస్ పెట్టారు. చదువులో కూడా టాపర్గా నిలిచారు ఆయన. మ్యూజిక్పై మాత్రం ప్రేమ అలాగే ఉండేది. స్కూల్లోనే తన బ్యాండ్ని ఏర్పాటు చేసుకున్నారు. తన మ్యూజిక్తో పలు ప్రైజులు గెలుచుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్స్లో బీటెక్ చేశారు. అక్కడ కూడా తన బ్యాండ్ని ఏర్పాటు చేసుకున్నారు. చదువులో బీటెక్లో కూడా టాపర్గా నిలిచారు ఆయన. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లోని ఉన్నత విద్య పూర్తి చేశారు. అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో సోలార్ ఎనర్జీపై ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే మంచి ఉద్యోగము వచ్చింది. అయితే నేచర్ను కాపాడేందుకు తన వంతు సాయంగా ఏదైనా కంపెనీ పెట్టాలని, తానే చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలనే కోరిక ఉండడంతో ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వెలుగులు నింపేలా ఒక స్టార్టప్ కంపెనీని పెట్టారు. ఆ క్రమంలోనే స్టాన్లీ కంపెనీ నుంచి కూడా ప్రోత్సాహం వచ్చింది. అందుకుగాను ఆ కంపెనీలో కొన్ని నెలలు సేవలు అందించాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో స్టాన్లీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత కాలిఫోర్నియాలో ఉండే మరో కంపెనీకి ఎండీ అయ్యారు. ఆ టైంలోనే అమెరికాలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రమణ గోగుల. ఇక తాను స్టార్ట్ చేసిన కంపెనీ కూడా వృద్ధిలోకి వచ్చింది. అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ వారికి ఉద్యోగాలు ఇస్తే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఈ క్రమంలోనే రమణ గోగుల గారికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన మ్యూజిక్ని మాత్రం వదలలేదు. అక్కడే పలు సినిమాలకు, డాక్యుమెంటరీలకు సంగీతాన్ని ఇచ్చారు. కొన్ని పాటలు కూడా పాడారు. అప్పటికే కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతంపై పట్టు పెంచుకోవడంతో ప్రత్యేక బాణీలు సమకూర్చారు. ఇన్ సెర్చ్ ఆఫ్ సోల్స్ పేరుతో ఇంగ్లీష్ ఆల్బమ్ను రూపొందించారు. 1996లో మిస్టరీ రిథమ్స్ పేరుతో ఇండీ పాప్ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశారు. హిందీ లిరిక్స్తో వచ్చిన ఈ వీడియో బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏ లైలా కూడా సక్సెస్ అయింది. ఎంటీవీలో ఈ ఆల్బమ్ టెలికాస్ట్ అయింది. ఆ పాటలకు యూత్ ఫిదా అయ్యారు. అప్పట్లో 7.5 లక్షల కాపీల క్యాసెట్లు అమ్ముడయ్యాయంటే ఎంతలా పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలు, కంపెనీలు, మ్యూజిక్తో బిజీగా ఉన్న ఆయనకు సినిమా అవకాశం ఎలా వచ్చిందనేది చూద్దాం. 1998లో డైరెక్టర్ జయంత్ పరాంజీ తాను తీస్తున్న ప్రేమంటే ఇదేరా సినిమాకు డిఫరెంట్గా ఉండే మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారు. దానికోసం రమణ గోగుల గారిని సంప్రదించారు. ఆయన చాలా బిజీగా ఉండడంతో ముందు ఓకే చెప్పలేదు. తర్వాత ఆయన ఓకే చెప్పారు. తాను కొన్ని పాటలు పాడతానని, మ్యూజిక్ ఇస్తానని, కానీ మధ్యలో ఎవరూ ఇన్వాల్వ్ అవ్వద్దని కండిషన్స్ పెట్టారు. అలా అయితేనే మ్యూజిక్ అందిస్తానన్నారు. చివరికి అందరూ ఒప్పుకోవడంతో ఆ మ్యూజిక్ చేశారు. ఆ సినిమాలో మొత్తం 8 పాటలు ఉండగా 3 పాటలను రమణ గోగుల పాడారు. ఆ సినిమాలోని నైజాం బాంబులు పాటతో పాటు ఏమో ఎక్కడ ఉందో, నాలో ఉన్న ప్రేమ పాటలు థీమ్ మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు, బద్రి సినిమాలకు మ్యూజిక్ అందించారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో మంచి అనుబంధం ఏర్పడింది. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్, వయ్యారి బామ ఇలా అద్భుతమైన సాంగ్స్ అందించారు. ఏ చికిత్తా పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత యువరాజు, లక్ష్మి, జానీ, రిలాక్స్ అవ్వండి, అన్నవరం, యోగి, వియ్యాలవారి కయ్యాలు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, 1000 అబద్ధాలు సినిమాలకు మ్యూజిక్ అందించారు.
తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు పాటలు అందించారు ఆయన. అయితే బద్రీ సినిమా తర్వాత ఆయన అమెరికా పౌరసత్వం వదులుకొని ఇండియాలో ఉండిపోయారు. 2013లో డైరెక్టర్ తేజ సారథ్యంలో వచ్చిన 1000 అబద్ధాలు సినిమా తర్వాత రమణ గోగుల్ గారు సినిమాలకు దూరంగా ఉన్నారు. తన కంపెనీలు పనులతో బిజీ అయిపోయారు. మళ్ళీ స్టాన్లీ, బ్లాక్ అండ్ డెక్కర్ క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ అండ్ వెంచర్స్ ఇలా పలు కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నారు. స్కైబేస్ కంపెనీ సౌత్ ఏషియా హెడ్గా కూడా ఆయన ఉన్నారు. లిక్విడ్ క్రిస్టల్ కంపెనీ వ్యవస్థాపకులు కూడా. అంతేకాకుండా ఎర్టన్ గ్లో అనే క్లీన్ టెక్నాలజీ స్టార్టప్ని కూడా స్టార్ట్ చేశారు. ఓవైపు ఎంటర్ప్రెన్యూర్గా, వెంచర్ క్యాపిటలిస్ట్గా వందలాది మందికి ఉద్యోగాలు కల్పించడం, కాలుష్య నివారణ కృషి చేయడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు ఆయన. అంతేకాదు సంగీతంపై ఇష్టంతో మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా కూడా కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా 11 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో పాటు లిరిక్స్ నచ్చడంతో ఆయన ఒకే చెప్పారు. ఈ పాట తెలుగు చిత్రసీమలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాలకు సుమారు 11 ఏళ్లు దూరం అవ్వడానికి ఆయన ఓ పక్క వ్యాపారాలు, కంపెనీలతో బిజీ కావడం కూడా కారణమని చెప్పొచ్చు. ఇక రమణ గోగుల గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే వారు బెంగళూరులో ఉంటున్నారు. ఆయన భార్య పేరు నికోలెట్ నిక్కీ. ఆమెది అమెరికా. ఆమెకు కూడా సంగీతంపై ఇష్టం ఎక్కువ. కళాకారుని కావడంతో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. కుటుంబాల ఆమోదంతో వివాహం చేసుకున్నారు. రమణ గోగుల్ గారికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నటాషా. ఆమె కూడా మ్యూజిక్ ఆల్బంలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు గ్రాడ్యుయేషన్ చేస్తూనే మరోవైపు సంగీతంలో కూడా రాణిస్తున్నారు. నటాషా సింగ్స్ అనే ప్రత్యేక పేజీ కూడా ఉంది సోషల్ మీడియాలో ఆమెకు. ఇక రమణ గోగుల్ గారి పేరెత్తగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది ఆయన హెయిర్ లేకుండా కనిపించడం. అందుకు ప్రత్యేక స్టోరీ కూడా ఉందట. ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో ఆయనే క్లారిటీ ఇచ్చారు. జానీ సినిమా చేస్తున్న సమయంలో ఆయన భార్య ప్రెగ్నెంట్. డాక్టర్స్ డెలివరీ కష్టమని చెప్పారట. ఆయన కూడా తెలియని టెన్షన్ ఉండేది. దాని గురించి ఒకసారి ఆలోచిస్తూ ఆఫీస్లో డల్గా కూర్చుని ఉన్నారట. కీబోర్డ్ ప్లేయర్ ఒకరు ఏంటి సార్ అలా ఉన్నారని అడిగాడు. దీంతో అసలు విషయం చెప్పారట. మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్ళి రండి సార్ అని, అంతా సెట్ అయిపోతుందని అతను చెప్పాడు. అంతే, తిరుపతి వెళ్ళి అక్కడ జుట్టు మొత్తం దేవుడికి ఇచ్చేసి వచ్చారు. ఆ తర్వాత భార్యకు నార్మల్ డెలివరీ అయింది. ఇక జీవితంలో జుట్టును పెంచుకోకూడదని డిసైడ్ అయ్యారట అప్పటి నుంచి. అందుకే ఆయన జుట్టును పెంచుకోరు. గోదారి గట్టు మీద రామచిలకవే అంటూ ఆయన పాట పాడుతూ ఉంటే తెలుగు మ్యూజిక్ లవర్స్ అంతా ఆయనతో పాటుగా ట్యూన్ కడుతూ ఉన్నారు. అంత సూపర్ హిట్ అయింది ఈ సాంగ్. రమణ గోగుల్ గారి గొంతులోని విలక్షణమైన బాణి జనాన్ని భలేగా ఆకట్టుకుంటుంది. అందుకే ఆనాడు రమణ గోగుల్ గారి సంగీతం హీరో పవన్ కళ్యాణ్ని కూడా ఆకర్షించింది. దీంతో ఆయన తాను హీరోగా రూపొందించిన తమ్ముడు చిత్రానికి రమణ గారిని ఎంచుకున్నారు. పవన్, రమణ అభిరుచులు కూడా కలవడంతో వారి కాంబోలో వచ్చిన చిత్రాల్లోని పాటలు చాలా వైవిధ్యంగా సాగాయి. తమ్ముడులోని మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా పాట, అలాగే వయ్యారి బామ నీ హంస నడక వంటి పాటలు మరింత అలరించాయి. పవన్ హీరోగా పూరి జగన్నాథ్ తొలి చిత్రం బద్రీలో కూడా ఐఎమ్ యాన్ ఇండియన్ సాంగ్ ఏ చికిత్తా పాట యూత్ని ఉర్రూతలూగించాయి. పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ జానీని తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా రమణ గోగుల గారి సంగీతం చాలా సందడి చేసింది. మహేష్ బాబు యువరాజులో కూడా రమణ సంగీతం మురిపించింది. వెంకటేష్ బాబు లక్ష్మీ చిత్రం ఘన విజయంలో రమణ గోగుల గారి సంగీతం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అందులో కూడా లక్ష్మీబాబా అనే పాట సంగీత ప్రియులను అప్పట్లో ఆకట్టుకుంది. యోగి సినిమా కోసం ఆ సినిమా ఒరిజినల్ కన్నడ జోగిలోని పాటను అనుసరిస్తూ ఓరోరు యోగి అనే పాటని స్వరపరిచారు. 2006 సంవత్సరంలో వచ్చిన పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలో కూడా రమణ గోగుల గారే స్వరకల్పన చేశారు. కానీ ఆ తర్వాత నుంచి రమణ బాణీలో రూపొందించిన కొన్ని చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. అయితే ఆయన సంగీతం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తొలి చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఆయనే సంగీతం ఇచ్చారు. చివరగా రమణ గోగుల సంగీతం సమకూర్చిన సినిమా దర్శకుడు తేజ రూపొందించిన 1000 అబద్ధాలు. ఇందులో కూడా రమణ తనదైన బంధాల స్వరకల్పన చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ రమణ మాత్రం తన మార్క్ మ్యూజిక్తో ఆకట్టుకున్నారు. అదే ఆయనకు సంగీత దర్శకుడిగా చివరి సినిమా. దేవిశ్రీ ప్రసాద్ అలాగే తమన్ లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న నేపథ్యంలో రమణ గోగులకు పెద్దగా అవకాశాలు రాలేదు. స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా వారిద్దరి దగ్గరే వర్క్ చేయించుకునేవారు. ఇక రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్గా 22 మూవీస్లో పనిచేశారు. ఇక ఆయన ఆస్తి చూస్తే సుమారు 25 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చనే టాక్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్కు ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తాజాగా రమణ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆయనకు ఈ సినిమాలో ఒక పాట పాడే అవకాశం ఇవ్వచ్చనే టాక్ అయితే వినిపిస్తోంది ఇప్పుడు. పవన్ కళ్యాణ్కి రమణ గోగుల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతో సినిమాలోని పాటలను పాడేందుకు ఆయన కూడా ఒకే చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు అభిమానులు. ఇది రమణ గోగుల్ గారి రియల్ స్టోరీ.
ఆయన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏమిటో తప్పక కామెంట్లో తెలియజేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.